డాక్టర్ శ్రీలక్ష్మి, అమ్మ హాస్పిటల్ కన్సల్టెంట్. ఈరోజు మనము ఇన్ఫర్టిలిటీ, సంతాన లేమికి కొన్ని అపోహలు ఆర్ మిత్స్ గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాము. మా అమ్మకను సంతానం లేటుగా అందింది. 5 ఏళ్లకో 7 ఏళ్లకో అందింది. అప్పటిదాకా మాకు వారసత్వం అన్నట్లుగా కొంతమంది చెకప్కి 1 year దాటినా వెళ్లకుండా ఉంటారు. అలా కాకుండా ప్రెగ్నెన్సీ కోసం 1 year ట్రై చేసిన గర్భిణీ రాకపోతే చెకప్కి వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరూ చూపించుకోవడం చాలా ఆవశ్యకం. లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా అవసరం గర్భిణీ రావడానికి. బోత్ ఫర్ ద మెన్ అండ్ ద ఉమెన్. ఇద్దరు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, ఈటింగ్ హ్యాబిట్స్, స్లీపింగ్ ప్యాటర్న్స్, దెన్ స్మోకింగ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా మార్చుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. బట్ ఇవి చేసినంత మాత్రానే కన్సీవ్ అయిపోతారు. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్నీ చేసేసుకున్నాము, సో ఇప్పుడే చెకప్కి అవసరం లేదు అని అపోహలు ఉండద్దు. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్ ఫర్ బెటర్ కన్సెప్షన్. బట్ హ్యావ్ ఏ చెకప్ చేయించుకోండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తూ కూడాను ఇది కంపల్సరీ అనమాట. స్ట్రెస్లో ఉన్న కపుల్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉండినాయి, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండింది, లేదా ఫ్యామిలీలో స్ట్రెస్ ఇష్యూస్ ఉన్నాయి, ఇన్లాస్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ స్ట్రెస్ అంతా రీజన్ ఫర్ ఫర్టిలిటీ రాకపోవడానికి. సో స్ట్రెస్ అంతా రిలీవ్ అయిపోయినాక కన్సీవ్ అయిపోతామన్న అపోహలు ఉండొచ్చు. స్ట్రెస్ మేబీ వన్ ఇష్యూ విచ్ రిలీవ్ కెన్ కాజ్ ప్రెగ్నెన్సీ, కానీ అదే సోల్ ఇష్యూ కాదు. సో స్ట్రెస్ రిలీవ్ అయిపోయినాక అప్పుడు కన్సీవ్ అవుతాం కాబట్టి చూపించుకొని అవసరం లేదు అనే అపోహలు ఉండవద్దు. సో చెకప్కి వెళ్ళటం అవసరం. సాధారణంగా ఒక ప్రెగ్నెన్సీ వచ్చినాక న్యాచురల్గానే మ్యారేజ్ అయిన కొత్తలో అందింది కాబట్టి రెండో ప్రెగ్నెన్సీ తర్వాత అందుకోకపోతే లైక్ 4 years అయినా 3 years అయినా ఫస్ట్ వచ్చింది కాబట్టి ఏ ఇష్యూస్ ఉండుండవు, ఏ ఫ్యాక్టర్స్ ఉండుండవు అన్న ధైర్యంతో చాలామంది రెండో ప్రెగ్నెన్సీకి కావాలనుకుని ట్రై చేస్తున్నా చెకప్కి ఆలస్యంగా వెళ్తుంటారు. అలా కాకుండా క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ వలన కానీ, మన బాడీలో మార్పుల వలన కానీ ఏ చేంజెస్ అయినా ఎవరికైనా రావచ్చు. 3 years బ్యాక్ షుగర్ లేదనో, 3 years బ్యాక్ బీపీ లేదనో ఇప్పుడు లేదని ఎట్లా అనుకోగలము. అలాగే సంతానం అప్పుడు అందింది కదా, ఇప్పుడు కూడా అందుతుంది. ఏ ఇష్యూస్ ఉండుండవు, ఏ ఫ్యాక్టర్స్ ఉండుండవు, చెకప్కి అవసరం లేదా అని అపోహలో ఉంటారు. అలా కాకుండా సెకండ్ ఇష్యూకి ప్లాన్ చేసుకున్నప్పుడు 1 year ట్రై చేసినా అందుకోకపోతే ఖచ్చితంగా చెకప్ చేయించుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా. కొన్ని సందర్భాల్లో ఇన్ఫర్టైల్ కపుల్స్లో ఆడవాళ్ళకి గుడ్డు బలహీనంగా ఉందని, AMH చాలా తక్కువగా ఉందని, లేదా రిజర్వ్ లేదని, లేదా గర్భసంచి చిన్నగా ఉందనో, లేదా గర్భసంచి ఆకారం లోపం ఉందనో, లైక్ బైకార్నోవేట్ యూటరస్ అండ్ దెన్ యూనికార్నోవేట్ యూటరస్ ఉన్న కండిషన్స్లో నిరుత్సాహపడక్కర్లేదు. దానికి వేరే ఆప్షన్స్ ఉంటాయి. ఎగ్ డోనర్స్ ద్వారా లేదా సరగేట్ మదర్స్ ద్వారా ఆధునికమైన పద్ధతులతో గర్భం వచ్చేలాగా చూసుకోవచ్చు. ఇంకొక అపోహలు ఉంటారు, ప్రెగ్నెన్సీ రాలేదు, సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయండి, టెస్ట్ చేయించుకోండి, లేదా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి అంటే మేము ఎట్లన్నా ఉంటాము, IVFకి వెళ్ళిపోతే సక్సెస్ వచ్చేస్తుంది అని అపోహలో ఉంటారు. IVF కూడాను ఇట్ ఈస్ నాట్ దట్ అందరూ IVF చేయించుకుంటే అందరికీ ప్రెగ్నెన్సీ వస్తుందని కాదు. మనలోని కొన్ని మార్పులు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైట్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్, స్లీప్ ప్యాటర్న్స్, వర్కింగ్ ప్యాటర్న్స్ అన్నీ మార్చుకుంటే IVFలో సక్సెస్ రేట్స్ పెరుగుతాయి. నాట్ దట్ ఎవ్రీ IVF సైకిల్ విల్ గివ్ 100% సక్సెస్ రిజల్ట్. ఇన్ఫర్టిలిటీకి, సంతానం కలగకపోవడానికి సాధారణంగా చాలామంది కపుల్స్, ముఖ్యంగా మగవాళ్ళు కూడా, ఆడవాళ్ళ ప్రాబ్లం ఒకటే ఉంటుంది, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళదే ఇష్యూ లేదా వాళ్ళదే లోపము, మగవాళ్ళకి ప్రాబ్లం లేదని అపోహలో ఫ్యామిలీనూ ఉంటారు, ఇన్లాస్ ఉంటారు, హస్బెండ్ కూడా ఉంటారు. ఎక్కువ మంది ఫీమేల్ ఇష్యూస్ అని అనుకుంటుంటారు.
వాస్తవానికి గర్భం ఆలస్యం అవడానికి అంటే ఇన్ఫర్టిలిటీకి కారణంగా 30% మేల్ ఇష్యూస్ ఉండొచ్చు, 30% ఫీమేల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇంకో 30% అన్ఎక్స్ప్లెయిన్ ఆర్ ఇద్దరు ఉండుండొచ్చు. సో ఇద్దరు చూపించుకోవడం చాలా అవసరం.